హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి కనుక నేను సండే నాన్ వెజ్ చేయలేదు. ఈరోజు నేను సోయా చనా కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఎంతో టేస్ట్గా, నాన్ వెజ్ మించిన టేస్ట్తో చాలా బాగుంటుంది. పిల్లలకి ఇది నాన్ వెజ్ అనుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఈ కర్రీ కోసం వేడి నీటిలో క్లీన్ చేసి పెట్టుకున్నాను. మిల్ మేకర్ని 6 hours నానబెట్టుకున్నాను. కొమ్మి శనగల్ని ఇప్పుడు కళ హీట్ అయిన తర్వాత 1 or 2 tablespoon ఆయిల్ వేసుకొని అందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పక్కన ఉంచుకున్న ఈ మిల్ మేకర్ని, శనగల్ని అప్పటికప్పుడు దంచి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, తులసి వాడు మసాలా పౌడర్, టమాటా ముక్కల్ని వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా మసాలాలన్నీ పట్టేలా కొద్దిగా వాటర్ వేసుకొని 2 seconds మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర అలా పైన జల్లుకోండి. ఇప్పుడు 15 minutes నానబెట్టిన చపాతీ ముద్దతోటి వర్షంలో వేడిగా ఈవినింగ్ టైంలో రోలింగ్గా చుట్టి మధ్యలో కర్రీ వేసి పైన సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని, ఆనియన్స్ ముక్కల్ని ఇలా వేసిస్తే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. టేస్టీ సోయా చనా రోల్ రెడీ.